మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈరోజు రెండో రోజు, అంటే నిన్న వచ్చినాం, ఈరోజు రెండో రోజు అన్నట్టే కదా. సాధారణంగా అస్సలు నేను ఉండను నైట్లు. రావటం అయితే వస్తాం, ఎక్కువ శాతం రావటం చీటికి మాటికి వస్తూనే ఉంటాం, కానీ నైట్ నిద్ర చేయను. ఇక ఈరోజు అయితే అమ్మ పప్పు వండింది, చింతచిగురు పప్పు, వేడివేడి అన్నం. అయితే అసలు నిన్న అనుకోకుండా ఎందుకు వచ్చామంటే, వారం రోజుల నుంచి అమ్మ ఒకటే ఫోన్లు చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన బాగా జ్వరం తగిలింది కదా. ఆ జ్వరంతో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని చాలా ఇబ్బంది పడుతున్నాను. కూర్చుంటే లేవలేకపోతున్నా, లెగిస్తే కూర్చోలేకపోతున్నా. అయితే ఇంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పల్లెటూర్లలో కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయండి. ఏంటంటే పుట్టింటి వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి నిద్ర చేపిస్తే కొంచెం ఏమన్నా చికాకులు జడ్డాలు ఉంటే వదులుతాయని. అమ్మ ఒకటే ఫోను రమ్మని. అయితే నేను అన్నాను కదా, రావటం అయితే వస్తాను కానీ నిద్ర చేయనామా అన్నాను. నాన్న ఊరికి వెళ్ళటం, ఇక్కడ రాత్రి ఉండాల్సి వచ్చింది. ఇకపోతే మంచం మీద కూర్చొని అన్నం తింటానని ఏమనుకోవద్దు, నాకు తెలుసు తినకూడదని. కానీ ఇక్కడ